ఏంటంటే చారు అంటే మంచి, మతి అంటే బుద్ధి, మంచి బుద్ధి కలిగినటువంటిది, అంటే అందరికీ మేలు చేయగలిగినటువంటిది. అలాంటి ఆమె ఆమె ఎలాంటిదంట, అత్తమామలని అందంగా చూసుకుంటుంది, భర్త కూడా చక్కగా గౌరవంగా చూసుకుంటుంది. అలాంటి ఆమె చారుమతి యువతి. అలాంటి ఆమె చారుమతి అండి. అంటే మనం ఎలా ఉండాలి, చారుమతిలా మనం ఉండాలి. ఉంటే మనం కూడా మంచి బుద్ధి కలిగినటువంటి వాళ్ళు అవుతాం. అంటే భర్తని అత్తమామను చూసుకోవడం అంటే ఇంట్లో అత్తమామలతోటి లేదా ఒక్కో సందర్భంలో భార్య భర్తల మీద కొన్ని ఇబ్బందులు రావచ్చు. వచ్చినప్పటికీ కూడా మన మనసు చెదరగొట్టకుండా మనం చూసుకోవాలి. మనం ఇప్పుడు ఇంట్లో భార్యకి భర్త వేరే పరిస్థితిలో ఉండొచ్చు, ఇబ్బంది పట్టి ఉండొచ్చు, లేదా అత్తమామలతో ఇబ్బంది ఉండొచ్చు. ఎన్ని ఇబ్బందులు ఉన్నా మనం ధర్మ మార్గంలో, న్యాయ మార్గంలో మనం వెళ్ళాలి. మన ధర్మాన్ని, మన న్యాయాన్ని మనం విడిచిపెట్టకూడదు. అలా విడిచిపెట్టుకుని ఉంటే మనం చారుమతిలాగా అవుతాం. అలాంటి చారుమతికి ఆమెకే స్వప్నంలో వరలక్ష్మిదే కనిపించి ఏం చెప్పింది, వరలక్ష్మి రథం చేయమంది. చేస్తే నీకు అన్ని భాగ్యాన్ని కలిగిస్తాను అంతే. ఆమె ఒక్కతే చేసిందా అండి, ఇవాళ మనం చేసుకుందాం, ఎవరికి చెప్పకండి ఈ విషయం, మనం వరలక్ష్మి రథం చేసుకుందాం, సామాగ్రి తీసుకొచ్చేయండి అని చెప్పిందా? చెప్పలేదు. తనతో పాటు అందరికీ చెప్పింది, చుట్టుపక్కల అందరికీ. అయితే ఆమె వరలక్ష్మి రథం చేసే ముందు ఓ పని చేసినట్టే మన కథలో ఉంటుంది. ఆమె ఇంటిని గోమయంతో అలికింది. ఏం గోమయంతో అంటే ఆవు పేడ. ఎందుకు ఆవు పేడతో అలకాలని మనకు ప్రతి కథలో కూడా కనిపిస్తుంది. గోమయంతో అలకమని ఎందుకు చెప్తారు అంటే, ఆవులో సర్వదేవతలు ఉన్నాయి. ఆ సర్వదేవతలు అంచేత ఎప్పుడైనా మనం కొత్తగా ఇళ్లలో ఇప్పుడు ఆవుని తీసుకురాను, ఇప్పుడు ఆవులు లేవని చెప్పేసి ఇళ్ళలో రాలని చెప్పేసి ఏదో చిన్న ఆవులు లాంటివి తీసుకొచ్చేస్తున్నారు. కానీ అది కరెక్ట్ కాదు. కనీసం గోపంచకం అంటే ఆవు తీసుకొచ్చి మనం ఇళ్ళలో జల్లుకున్న చాలు, అది మన శుద్ధి. అది గోపంచకం. ఆ గోపంచకం తీసుకొచ్చి మనం ఇళ్ళలో జల్లుకున్న చాలు. అలా గోమయంతో అలికి అప్పుడు వరలక్ష్మి రథం ఆచరించారు. ఆచరిస్తే ఆమె మాట విని, వరలక్ష్మి చారుమతితో మాట విని అందరూ చుట్టుపక్కల అందరూ వచ్చారు. అందరూ వరలక్ష్మి రథం ఆచరించారు. ఆచరిస్తే మధ్య ప్రదక్షిణ చేయగానే ఏమైనా వాళ్ళ కాళ్ళకి అందెలు వచ్చినాయంట. రెండో ప్రదక్షిణ చేయగానే ఒళ్ళంతా బంగారాలు వచ్చినాయంట. మూడో ప్రదక్షిణ చేయగానే వాళ్ళ భార్యను తీసుకెళ్ళడానికి ఏనుగులు గుర్ర రథాల మీద వచ్చాయంటే, మన ఉత్తములతో, మంచి వాళ్ళతో మనం స్నేహం చేస్తే మన జీవితాలు కూడా బాగుంటాయి అని ఆ కథలో ఉన్న సందేశం. మనం ఎప్పుడు కూడా మంచి వాళ్ళతో స్నేహం చేయాలంటే మన బుద్ధి మంచిదై ఉండాలి. మన బుద్ధి మంచిదై ఉండాలంటే ఎప్పుడు కూడా మన మనసులో దైవనామస్మరణ ఉండాలి. దైవం యొక్క లక్షణాలు మనలో రావాలంటే ఆ దైవం ఎలా అవతరించాడో, అతను దేవుడు ఎలా అయ్యాడో, ఒక రాముడు దేవుడు ఎలా అయ్యాడో ఆ కథ మనకు తెలియాలి. ముందు తెలిసి